ట్రంప్ ఒక్క నిర్ణయం భారత్కు భారీ తలనొప్పి తెచ్చిపెట్టింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు వారి దేశంలోనే చొరబడి అరెస్టు చేయడం ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. కానీ అసలు ప్రశ్న ఇది కాదు. దీంతో భారత్కు ఏమవుతుంది? ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనిజులా టాప్లో ఉంది. అలాంటి దేశంలో రాజకీయ అగుచాట్లు మొదలైతే దాని ప్రభావం నేరుగా భారత్ జేబుపై పడుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఏమిటంటే వెనిజులా నుంచి డ్రగ్స్ సరఫరా, అక్రమ చొరబాట్లు. అందుకే మదురోను పట్టుకోవడానికి 438 కోట్ల రివార్డు ప్రకటించింది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇదే. రష్యా చమురు కొనొద్దని ట్రంప్ ఒత్తిడి చేయడంతో భారత్ వెనిజులా వైపు మొగ్గింది. 2024లోనే దిగుమతులు 500% పెరిగాయి. రోజుకు 1,00,000 బారెళ్ల వరకు చమురు భారత్కు వస్తోంది. ఇప్పుడు వెనిజులాలో కూడా అనిశ్చితి ఏర్పరిచి, అంటే భారత్కు ప్రత్యామ్నాయం లేకుండా పోయినట్టే. ముందున్న ముప్పు ఏమిటంటే చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం. పెరిగే ఇంధన ధరలు, పడిపోయే రూపాయి విలువ, పెరిగే ద్రవ్యోల్బణం. ట్రంప్ నిర్ణయం, వెనిజులా అరెస్టు భారత్కు పెరుగుతున్న ఆర్థిక ప్రమాదం. ఇది కేవలం అంతర్జాతీయ రాజకీయాలు కాదు, ప్రతి భారతీయుడు రోజు వారి ఖర్చుతో ముడిపడ్డ విషయం. అమెరికా భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నట్లు అనిపిస్తుంది. వెనిజులా మీద నేరం మోపి అరెస్టు చేశారు. మరి పాకిస్తాన్ విషయంలో ఎందుకు ఇలా? అమెరికా ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుంది.